హే గాయ్స్, వెల్కమ్ టు భార్గవ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా సాఫ్రాన్ని ఒరిజినలా లేదా డూప్లికేటా అని ఎలా కనిపెట్టాలో నేను ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా చేసి చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ టెస్టింగ్ ని రెండు విధాలుగా అయితే చేయొచ్చు. ఒకటి మిల్క్ వాడైతే చేయొచ్చు, ఇంకోటి ప్లెయిన్ వాటర్ తో కూడా చేయొచ్చు. నేనైతే మిల్క్ తీసుకొని మిల్క్ ద్వారా అయితే టెస్టింగ్ చేస్తా ఉన్నాను. ఈ సాఫ్రాన్ పేరు వచ్చేసి అల్ ఫహాల్ సాఫ్రాన్. ఇదైతే మేడ్ ఇన్ ఇరాన్. సో దీని ప్రైస్ వచ్చేసి 39 ఖతరీ రియాల్ పడింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 1000 రూపీస్ అయింది. 1000 రూపీస్కి వచ్చేసి నాకు 4 గ్రామ్స్ సాఫ్రాన్ అయితే వచ్చింది. ఇంకా నేనైతే లేట్ చేయకుండా ఈ సాఫ్రాన్ బాటిల్ని అయితే అన్ప్యాకింగ్ చేసి అందులో నుంచి 3-4 పీసెస్ అయితే తీసుకున్నాను. వీడియోలో క్లియర్గా కనిపించే దానికోసం నేనైతే క్లియర్ గ్లాస్ అయితే తీసుకున్నాను. గ్లాస్లో అయితే నేను హాట్ మిల్క్ అయితే పోర్ చేశాను. ఆ తర్వాత మనం ముందే తీసి పెట్టుకున్న సాఫ్రాన్ పీసెస్ని అయితే తీసుకొని నేనైతే ఇందులో అయితే వేశాను. సో నాకైతే త్వరగా కలర్ అయితే చేంజ్ అయితే అనిపించలేదు. అదే ఫేక్ సాఫ్రాన్ అయితే చాలా త్వరగా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. ఆ కలర్ కూడా ఎల్లోయిష్ కలర్లో కాకుండా ఆరెంజ్ కలర్లో చేంజ్ అవుతుంది. యాక్చువల్గా ఖతర్లో కొనే ప్రోడక్ట్స్ మాక్సిమం ఒరిజినలే ఉంటాయి 99%. ఎందుకంటే ఇక్కడ చాలా క్వాలిటీ చెక్స్ అయితే చేస్తారు ఏదన్నా ప్రోడక్ట్ని మార్కెట్లో రిలీజ్ చేసే ముందర. ఇంకా ఏమన్నా కలర్ చేంజ్ అవుతుందేమో అని అనుకొని స్పూన్తో అయితే మిల్క్ని అయితే అటు ఇటు తిప్పాను. అసలు కలర్ చేంజింగ్ అనేదే లేదు. నేనైతే ఈ సాఫ్రాన్ని 100% ఒరిజినల్ అని అనుకుంటా ఉన్నాను. మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేయండి.